హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానకుచి ఛానల్. ఈరోజు కొన్ని పొడుపు కథలు నేర్చుకుందామా? ఆకాశంలో విహరిస్తా, త్వరగా గమ్యం చేరుస్తా, పిల్లలకి నేనంటే చాలా ఇష్టం. ఏంటది? మీలో ఎవరికైనా ఆన్సర్ తెలుసా? ఆన్సర్ తెలిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. సరే, ఆన్సర్ ఏంటో చూసేద్దామా? ఆన్సర్ ఏంటంటే విమానం. అందరికీ విమానం అంటే ఇష్టం కదా. మరి ఇంకో పొడుపు కథ ఏంటో చూద్దామా? 6 ఆమడల దూరం నుండి అల్లుడు వస్తే అత్తగారు వండింది విత్తులేని కూర. ఏంటప్పా అది? విత్తనం లేకుండా ఉండే కూర ఏంటబ్బా? మీలో ఎవరికైనా ఆన్సర్ తెలుసా? సరే, ఆన్సర్ తెలిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఆన్సర్ చూసేద్దామా? పుట్టగొడుగు, మష్రూమ్ కర్రీ. ఏ మూడో పొడుపు కథ ఏంటో చూద్దామా? మూడో పొడుపు కథ పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక. ఏంటబ్బా అది? దీనికి ఒక క్లూ ఇవ్వనా? అది మన శరీరంలో ఒక భాగం. సరే, ఎంతమందికి ఆన్సర్ తెలుసో చూద్దాం. ఆన్సర్ తెలియని వాళ్ళు ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఆన్సర్ నాలుక. అండ్ ఇంకో పొడుపు కథ ఏంటో చూద్దామా? ముఖము లేకపోయినా పట్టు పెట్టుకునేది. ఏంటప్పా అది? ముఖం లేకపోయినా బొట్టు ఎలా పెట్టుకుంటుంది? సరే, దీనికి ఒక క్లూ చెప్పనా? ఇది మన అందరిళ్లలో ఉంటుంది. ప్రతి పండక్కి దీనిని రెడీ చేస్తారు. సరే, ఆన్సర్ ఏంటో చూద్దామా? ఆన్సర్ గడప. హే! అండ్ ఈరోజు ఇంకో పొడుపు కథ ఏంటో చూద్దాం. తడిస్తే కుప్పెడు, ఎండబెడితే బుట్టడు. ఏంటబ్బా అది? వాటర్లో తడిస్తే కొంచెం అయిపోతుందంట, ఎండబెడితేనేమో చాలా అవుతుందంట. ఏంటది? సరే, ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకు ఒక క్లూ ఇస్తాను. అదేంటంటే వైట్ కలర్లో ఉంటుంది. ఆన్సర్ ఏంటంటే దూది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.